హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం ఒక వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి అండ్ ఎలా యూజ్ చేయాలి అండ్ అదే వేరియబుల్ని ఎలా మనం మ్యానిపులేట్ చేయాలంటే రీడిక్లేర్ చేసుకోవాలి అండ్ ఒక టూ వేరియబుల్స్ని ఎలా కాంకాటినేట్ చేయాలి అండ్ మనం లోకల్ వేరియబుల్ అంటే ఏంటి, గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటి అండ్ బేసిక్ డిఫరెన్స్ చూద్దాం అండ్ దాని గురించి డీటెయిల్గా కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అండ్ ఒక వేరియబుల్ని ఎలా డిలీట్ చేయాలో కూడా చూసుకుందాం. ఓకే, సో ఫస్ట్ యాక్చువల్లీ మన పైథాన్లో వేరియబుల్ని డిక్లేర్ చేయాలి అంటే దానికి ఆ వేరియబుల్ని ఏ నేమ్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. మేబీ మనం ఏదైనా సరే స్ట్రింగ్ ఇచ్చుకోవచ్చు, మేబీ ఏ కానీ బి కానీ అండ్ మన నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు. బేసిక్గా మేబీ నేను బాలాజీ అని కూడా ఒక వేరియబుల్కి అయితే వేరియబుల్ నేమ్ అయితే ఇచ్చుకోవచ్చు. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేద్దాం. ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలి అంటే మేబీ నేను ఫస్ట్ a = 1 అని రాసుకుంటా. ఓకే, నా నేను ఒక వేరియబుల్ని అయితే డిక్లేర్ చేశాను. ఓకే, వేరియబుల్ డిక్లేర్ చేయడం ఏంటి, అసలు ఏంటిది వేరియబుల్ అంటే ఏంటి, ఎందుకు డిక్లేర్ చేయాలి అనుకుంటే మనకి సో బేసిక్గా మనం కోడ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉంది. ఓకే, ఈ 1ని నేను చాలా చాలా ప్లేసెస్లో యూజ్ చేయాలి. ఓకే, అప్పుడు నేను ఏం చేయాలి, ప్రతిసారి 1 అని రాయాలి. ఇక్కడ 1 అయితే ఓకే, బట్ నాకు ఏదో పెద్ద స్ట్రింగ్ ఉంది, మేబీ లైక్ సంథింగ్ లైక్ సమ్ పెద్ద స్ట్రింగ్ అయితే ఉంది. ఓకే, పెద్ద నేమ్ ఆర్ సంథింగ్. ఆ నేమ్ నేను ప్రతి దగ్గర యూజ్ చేయాలి, కానీ ప్రతిసారి అంత పెద్ద నేమ్ అయితే రాయలేను కదా. ఓకే, సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే ఇలాగా ఒక వేరియబుల్ని అయితే మనం డిక్లేర్ చేసి దానికి వాల్యూ ఇచ్చేసామంటే అప్పుడు ఈ వేరియబుల్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ వాల్యూ అనేది ఆ వేరియబుల్ ప్లేస్లో ఈ వాల్యూ అనేది వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ చేస్తాను చూడండి. ఇక్కడ నేను ప్రింట్ ఏ ఇచ్చినట్లయితే ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది చూద్దాం. చూసినట్లయితే నాకు 1 అయితే ప్రింట్ అయ్యింది ఇక్కడ. సో బేసిక్గా ఈ ఏ అంటే నథింగ్ బట్ 1 అనమాట. సో అంటే అన్ని లాంగ్వేజెస్ లాగానే పైథాన్ కూడా మనకి ప్రతి ఒక్క వేరియబుల్ని మన డేటాలో స్టోర్ అయితే చేసుకుంటుంది డేటాబేస్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ డేటాబేస్లో ఐడిని చెక్ చేసుకోవాలనుకుంటే మనకి ఐడి ఆఫ్ ఏ మనం ఇచ్చినట్లయితే మన యొక్క రిఫరెన్స్ దీని ఐడి అయితే వస్తుంది. సో ఇక్కడ ఈ యొక్క ఐడిలో మన పైథాన్ ఈ వేరియబుల్ అనేది స్టోర్ అయిందనమాట. ఓకే, ఇలానా మనం వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేసుకోవచ్చు పైథాన్లో. సో పైథాన్లో మనకి చాలా డేటా టైప్స్ అయితే ఉంటాయి. మేబీ ఇంటీజర్ అవ్వచ్చు, లిస్ట్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, ట్రిపుల్ అవ్వచ్చు, ఇంకా చాలా అయితే ఉంటాయి, ఇంకా ఎక్సెట్రా. సో బేసిక్గా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జస్ట్ ఇంటీజర్ తీసుకున్నాను 1 అనేది. సో జస్ట్ ఇది నేనైతే ప్రింట్ చేశాను. ఇప్పుడు మనం పైథాన్లో ఇప్పుడు మనం ఈ వేరియబుల్ని రీడిక్లేర్ ఎలా చేయాలి చూద్దాం అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ వేరియబుల్ని రీడిక్లేర్ ఎలా చేయాలి అంటే ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ ప్రింట్ అయితే చేస్తాను అండ్ దట్ టు ఓకే, లెట్ మీ జస్ట్ కామెంట్ దిస్. ఓకే, సో ఇక్కడ నేను రీడిక్లేర్ చేస్తాను, మళ్ళీ a = 2 ఇస్తాను. ఓకే, నౌ ఐ విల్ ప్రింట్ అగైన్ ద a. ఓకే, నౌ ఐ విల్ రన్ ఇట్. ఇప్పుడు నేను రన్ చేసినట్లయితే నాకు ఫస్ట్ నాకు అయితే ప్రింట్ అయినప్పుడు a అయితే 1 వచ్చింది. సో నెక్స్ట్ టైం ప్రింట్ అయినప్పుడు a అయితే 2 వచ్చింది. సో ఈ a ప్లేస్లో మనకి 2 అనేది అప్డేట్ అయింది కదా. సో అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ యొక్క ఏని రీడిక్లేర్ చేసాం. ఓకే, ఇలాగ మనం ఈ కోడ్లో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం అయితే ఒక వేరియబుల్ని రీడిక్లేర్ చేసుకోవచ్చు. అంటే అందులో ఉన్న వాల్యూని మనం అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ రీడిక్లేర్ చేసినప్పుడు మనకి ఒక ఐడి మారుతుందా లేకపోతే సేమ్ ఐడిలో వస్తుందా చూద్దాం. ఓకే, సో దానికోసం మనం ప్రింట్ ఇచ్చి ఆఫ్ ఐడి ఆఫ్ ఏ. సో ఈ యొక్క వేరియబుల్ ఐడిని చెక్ చేద్దాం అండ్ ఈ యొక్క వేరియబుల్ ఐడి కూడా చెక్ చేద్దాం. ప్రింట్ ఐడి ఆఫ్ ఏ. సో లెట్స్ సి ద
మీరు ఎన్నిసార్లు రీడిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్ అనేది మనకి వేరియబుల్ ఐడి అనేది చేంజ్ అయితే అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ యొక్క వేరియబుల్ ఐడి అనేది మనకి 4339630 అయితే స్టోర్ అయింది. బట్ ఈ యొక్క వేరియబుల్ మనం మ్యానిపులేట్ చేసాం. బట్ మ్యానిపులేట్ చేసిన ప్రతిసారికి మనకి కొత్త ప్లేస్లో అయితే స్టోర్ అవుతుంది ఆ వాల్యూ కదా. లాస్ట్లో ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 52 ఉంది. సో ప్లేస్ అనేది చేంజ్ అయింది. సో మనం మ్యానిపులేట్ చేసినంత మాత్రాన మన స్టోరేజ్ అనేది తగ్గిపోదు, స్టోరేజ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇదనమాట. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఎలా కంకాటినేట్ అయితే చూద్దాం. ఎలా కంకాటినేట్ చేయాలనేది మనం పైథాన్లో 2 వేరియబుల్స్ని ఎలా కంకాటినేట్ చేయాలో చూద్దాం. సో పైథాన్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేబీ ఒక వేరియబుల్ నేను చూసుకుంటాను, ఏ ఈక్వల్స్ టు, ఇప్పుడు నేను స్ట్రింగ్ అయితే తీసుకుంటాను, మేబీ బాలాజీ. ఓకే, నెక్స్ట్ నేను బి ఈక్వల్స్ టు 1. ఓకే, నా నేను ప్రింట్ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి అయితే ఇచ్చాను అనమాట. ఇప్పుడు నేను ప్రింట్ చేసినట్లయితే ఏమొస్తుంది, బాలాజీ 1 వస్తుందో చూద్దాం. నార్మల్గా పైథాన్లో మనకి ఎప్పుడు 2 డేటా టైప్స్, డిఫరెంట్ డేటా టైప్స్ని అయితే మనం కంకాటినేట్ చేయలేం. సో మనం కంకాటినేట్ చేయాలి అంటే 2 డేటా టైప్స్ అనేవి సేమ్ ఉండాలి. ఎప్పుడైతే సేమ్ ఉంటుందో అప్పుడు మనం డేటా టైప్స్ని 2 వేరియబుల్స్ని అయితే మనం కంకాటినేట్ చేయొచ్చు. మనం ఏమంటుందంటే కెన్ ఓన్లీ కంకాటినేట్ స్ట్రింగ్స్ నాట్ ఇంటిజర్స్ టు స్ట్రింగ్. ఒక ఇంటిజర్ని స్ట్రింగ్తో కంకాటినేట్ చేయలేము అంటుంది. సో ఇప్పుడు మనం కానీ మనకి ఇప్పుడు బాలాజీ అనేది ప్రింట్ అవ్వాలి, నాకేం చేయాలో తెలియదు. అంటే నాకు ఏదైనా సరే నాకు ఈ రెండింటిని కంకాటినేట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలని అంటే ఈ బాలాజీని అయితే ఇంటిజర్లా మార్చలేం కదా, బట్ ఈ 1ని మనం స్ట్రింగ్లా మార్చవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఈ 2 స్ట్రింగ్లే ఉంటాయి కాబట్టి ఈజీగా మనం 2 కంకాటినేట్ చేయొచ్చు అనమాట. సో దానికోసం ఏం చేయాలి అని అంటే ఈ బీని మనం స్ట్రింగ్లో ఎలా మార్చాలి అని అంటే జస్ట్ సింపుల్ అనమాట. str ఆఫ్, ఇదొక ఫంక్షన్ మన పైథాన్లో ప్రీ బిల్డ్ ఫంక్షన్ అనమాట. str ఆఫ్ బి అన్నప్పుడు ఏమవుతుందని అంటే ఈ యొక్క ఇంటిజర్ అనేది స్ట్రింగ్గా మారిపోతుంది అనమాట. ఓకే, అండ్ దట్టు మనం సి ఈక్వల్స్ టు ఒక మేబీ 1 అనేది స్ట్రింగ్లో ఇచ్చిన తర్వాత మనం దీన్ని ఇంటిజర్లో కూడా మార్చచ్చు. దాన్ని ఏమన్నారంటే ఐఎన్టీ అని చెప్పాలి. ఐఎన్టీ ఆఫ్ సి ఇచ్చామని అంటే అప్పుడు అది స్ట్రింగ్ కాస్త ఇంటిజర్లో మారుతుంది. ఓకే, సో నేను ప్రింట్ చేస్తాను ఇప్పుడు. ఇప్పుడైతే నాకు బాలాజీ 1 అయితే ప్రింట్ అయింది, బట్ ఈ 1 అనేది మనకి స్ట్రింగ్లా సేవ్ అయితే అయ్యిందనమాట. అది డిఫరెన్స్. ఓకే, సో బేసిక్ ఏంటంటే మనం 2 డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్న వేరియబుల్స్ని అయితే మనం కంకాటినేట్ చేయలేము. ఓకే, నా మనం ఏం చేద్దామని అంటే లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ గురించి అయితే చూద్దాం. ఓకే, సో పైథాన్లో మనకి 2 టైప్ ఆఫ్ వేరియబుల్స్ అయితే ఉంటాయి. ఒకటి గ్లోబల్ వేరియబుల్ అండ్ లోకల్ వేరియబుల్. సో గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటి, లోకల్ వేరియబుల్ అంటే ఏంటి అని అంటే మనకి ఉన్న ఒక ఫైల్లో చాలా ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్ అయితే ఉన్నాయి. ఓకే, బట్ నాకు ఒక వేరియబుల్ అనేది ప్రతి మాడ్యూల్ ప్రతి ఫంక్షన్లో కూడా నాకు కావాలి ఆ వాల్యూ అనేది. సో అప్పుడు మనం ఏమంటే ఒక గ్లోబల్ వేరియబుల్ అయితే డిక్లేర్ చేయొచ్చు అనమాట. ఒక గ్లోబల్ వేరియబుల్ని డిక్లేర్ చేసినప్పుడు ఆ పేరులోనే ఉంది మనం గ్లోబల్ అనమాట. గ్లోబల్ అంటే ప్రతి ఒక్క ఫంక్షన్ ఆర్ ప్రతి ఒక్క మాడ్యూల్లో మనం అయితే అది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, బట్ లోకల్ ఫంక్షన్ ఏంటంటే అది ఓన్లీ స్పెసిఫిక్ ఫంక్షన్ ఆర్ స్పెసిఫిక్ మాడ్యూల్లో మాత్రమే యూజ్ చేయగలుగుతాం. అక్కడి నుంచి బయటికి వస్తే మాత్రం దాన్ని అయితే యూజ్ చేయలేం. అది బేసిక్ డిఫరెన్స్ అనమాట పైథాన్ గ్లోబల్ అండ్ లోకల్ వేరియబుల్కి. సో మనం ఈ యొక్క గ్లోబల్ వేరియబుల్కి లోకల్ వేరియబుల్కి కోడ్ అయితే రాసి అంటే కొద్దిగా డీటెయిల్గా అయితే చెక్ చేసుకుందాం. ఓకే, మనకి ఎలాగా పైథాన్లో లోకల్ వేరియబుల్స్ ఎలా ఉంటాయి, గ్లోబల్ వేరియబుల్స్ ఎలా ఉంటాయి అంటే సింపుల్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు నాకు ఒక వాల్యూ 1 అనేది ఉంది. ఓకే, ఇక్కడ నేను ప్రింట్ 1 అనేది ప్రింట్ ఏ ఏదైతే ఇస్తాను, ప్రింట్ ఏ అనేది ఇచ్చా. సో తర్వాత నేను ఒక ఫంక్షన్ డిక్లేర్ చేస్తాను, డిఫ్ మేబీ మై ఫంక్షన్.
మై ఫంక్షన్ దీన్ని డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇందులో మళ్ళీ వేరే ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేస్తాను. మళ్ళీ దాని పేరు కూడా ఏ ఇస్తా. ఏ ఈక్వల్స్ టు ఇక్కడ మేబీ 1 2 3 4 5. ఓకే, ఈ ఫంక్షన్ అయితే డిక్లేర్ చేస్తాను. ఇక్కడ మళ్ళీ ప్రింట్ ఏనైతే ప్రింట్ చేస్తా. ఈ యొక్క ఏని ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రింట్ ఏనైతే డిక్లేర్ చేస్తా. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మేబీ ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ఫంక్షన్ ఉంది, కానీ ఈ ఫంక్షన్ నేను రన్ చేయాలి కదా, మనం డిక్లేర్ చేస్తే సరిపోదు, రన్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తాను, కాపీ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ఫంక్షన్ కూడా మనకి రన్ అవుతుంది కోడ్తో పాటుగా. నేనేం చేస్తాను, జస్ట్ రన్ చేస్తాను. చూసినట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ టైం దీని వేరియబుల్ ఏ అయితే ప్రింట్ అయింది. ఇక్కడ కూడా మనం ముందు చూసిన ఒక ఫంక్షన్లో ముందు చూసిన దాన్ని బట్టి ఏంటి, నార్మల్గా వేరియబుల్ని ఇక్కడ అదే వేరియబుల్ నేమ్తో డిక్లేర్ చేసినప్పుడు ఏమవుతుంది, అది రీడిక్లేర్ అవుతుంది. అంటే మనకి వాల్యూ అనేది చేంజ్ అవ్వాలి కదా. బట్ ఇక్కడ చూసినట్లయితే అదే నేమ్తో ఇచ్చాం కానీ చేంజ్ అవ్వలేదు. ఎందుకు అంటే ఇది నార్మల్గా గ్లోబల్ వేరియబుల్ అనమాట. ఈ యొక్క వేరియబుల్ని నేను ఏ ఫంక్షన్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు, బట్ దాన్ని మ్యానిపులేట్ చేయలేను. ఎందుకంటే ఆ ఒక్క ఫంక్షన్ని నార్మల్గా ఇది గ్లోబల్ వేరియబుల్ అనే కానీ దీన్ని డిక్లేర్ చేసుకోలేదు గ్లోబల్ వేరియబుల్గా. సో ఈ గ్లోబల్ వేరియబుల్ని ప్రతి ఒక్క ఫంక్షన్లో యూజ్ చేయాలని అంటే దానికి వేరే సింటాక్స్ అయితే ఉంటుంది, అది నేను చెప్తా. సో ఇక్కడ మనకి ఇది లోకల్ వేరియబుల్ అనమాట. ఈ లోకల్ వేరియబుల్ అంటే ఏంటంటే ఈ యొక్క వేరియబుల్ అనేది ఓన్లీ ఈ యొక్క ఫంక్షన్లో మాత్రమే మనకి యూజ్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అండ్ మ్యానిపులేట్ కూడా ఈ యొక్క ఫంక్షన్లో మాత్రమే చేసుకోగలుగుతాం. ఓకే, సో ఈ యొక్క ఫంక్షన్లో మాత్రమే చేయగలుగుతాం. ఈ యొక్క ఫంక్షన్ నుంచి బయటికి మనకి ఇటువంటి దీని యాక్సెస్ అయితే ఉండదు. ఓన్లీ ఈ ఫంక్షన్లోనైతే నీ యాక్సెస్ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ అనమాట. సో ఇప్పుడు నాకు ఈ యొక్క గ్లోబల్ వేరియబుల్ని యాక్సెస్ చేసి ఈ యొక్క గ్లోబల్ వేరియబుల్ యొక్క డీటెయిల్స్ని అయితే నేను చేంజ్ చేయాలి. సో దానికోసం నేను ఏం చేయాలి అంటే ప్రతి ఒక్క ఫంక్షన్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క గ్లోబల్ వేరియబుల్ని యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు మనం గ్లోబల్ అనే నేమ్ని అయితే యాడ్ చేసి ఒక వేరియబుల్ నేమ్ని అయితే ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు నాకు గ్లోబల్ వేరియబుల్ని అయితే నేను ఈ ఫంక్షన్లో యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, కానీ మీరు ఇక్కడ బాగా మెయిన్గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే గ్లోబల్ ఏ అనేది మనకి అది ఒక గ్లోబల్ వేరియబుల్ని గ్లోబల్ ఏ అనేది గ్లోబల్ వేరియబుల్ని మనం యాక్సెస్ చేస్తున్నాం. అప్పుడు లోకల్ వేరియబుల్ గ్లోబల్ వేరియబుల్ యొక్క నేమ్స్ అనేవి డిఫరెంట్ ఉండాలి. ఒకవేళ మీకు ఒకవేళ మీకు గ్లోబల్ వేరియబుల్లో ఒక వేరియబుల్ ఉంది, బట్ అది డిఫరెంట్, ఇది లోకల్ వేరియబుల్లో ఒక వేరియబుల్ యూజ్ చేయాలి, అది కూడా డిఫరెంట్ అనమాట. రెండు కంబైన్ అయితే అవ్వకూడదు. సో అయినప్పుడు ఏమవుతుంది అంటే దాని వాల్యూస్ అనేది రీడిక్లేర్ అయిపోతుంది. సో అదొకటి మీరు బ్రెయిన్లో గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో జస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తాను, జస్ట్ ఈ ప్రింట్ అయితే నేను చేస్తా. ఇప్పుడు నేను ప్రింట్ ఆల్రెడీ ఉంది కదా. ఇప్పుడు నేను రన్ చేసినట్లయితే ఇప్పుడు బేసిక్గా ఇక్కడ మనకి గ్లోబల్ వేరియబుల్ని మ్యానిపులేట్ చేయలేదు, బట్ ఇక్కడ మనం గ్లోబల్ వేరియబుల్ని మ్యానిపులేట్ చేస్తున్నాం. సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్లోబల్ వేరియబుల్ ఏ ఈక్వల్స్ టు 1 ఉంది. సో దీంతో ప్రింట్ అయింది. బట్ తర్వాత ఈ ఫంక్షన్ రన్ అవుతుంది కదా, ఈ ఫంక్షన్ రన్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క గ్లోబల్ వేరియబుల్ని యాక్సెస్ చేస్తాము, ఆ తర్వాత గ్లోబల్ వేరియబుల్ని రీడిక్లేర్ చేస్తాం, అంటే దాని వాల్యూ అనేది మనం చేంజ్ చేస్తాం కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క వాల్యూని చేంజ్ అవుతుంది. ఈ యొక్క వాల్యూ చేంజ్ అయినప్పుడు ఇక్కడ కూడా మారిపోతుంది. సో ఈ యొక్క వాల్యూ ఇక్కడ ఏమైతే మనం ఇచ్చామో అది రీడిక్లేర్ అయిన తర్వాత వచ్చిన వాల్యూ ఇక్కడ ప్రింట్ అయింది. సో ఇదనమాట బేసిక్ గ్లోబల్ అండ్ లోకల్ వేరియబుల్స్ అనమాట. అండ్ మనం ఇప్పుడు ఒక వేరియబుల్ని ఎలా డిలీట్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో వేరియబుల్ని ఎలా డిలీట్ చేయాలి అంటే వేరియబుల్ని మనం ఎలా డిలీట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తా. ఓకే, ఈ వేరియబుల్ని డిక్లేర్ చేశాను ఏ ఈక్వల్స్ టు 1 అని చెప్పి. ఇప్పుడు ప్రింట్ ఏ ఇచ్చా. ఓకే, నేను ఇప్పుడు ఏం చేయాలి, ఈ యొక్క వేరియబుల్ని డిలీట్ చేసి మళ్ళీ ప్రింట్ ఏం చేస్తా. సో దానికోసం ఏం చేయాలంటే సింపుల్ అనమాట, పైథాన్లో డెల్ స్పేస్ వేరియబుల్ నేమ్ ఇస్తాం. దట్స్ ఇట్.
ఇప్పుడు డిల్ స్పేస్ వేరియబుల్ నేమ్ ఇస్తే ఆ వేరియబుల్ అనేది ఆ వేరియబుల్ అనేది డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ నేను ప్రింట్ ఏదైతే ఇస్తాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఒకసారి 1 ప్రింట్ అవుతుంది, ఇంకోసారి అనేది మనకు ఎర్రర్ అయితే వస్తుంది. చూద్దాం. ఫస్ట్ టైం మనకి 1 అనేది ప్రింట్ అయింది, ఆ తర్వాత ఈ వేరియబుల్ డిలీట్ చేసేసాం. నౌ నేమ్ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటే ఈ వేరియబుల్ అనేది దాన్ని కనుక్కోలేకపోతుంది, ఎందుకంటే ఇది డిలీట్ అయిపోయింది కాబట్టి. సో ఇలాగ మనం వేరియబుల్స్ని అయితే డిలీట్ చేయొచ్చు ఈజీగా. ఒకసారి వేరియబుల్ని డిలీట్ చేసిన తర్వాత దాన్ని మ్యానిపులేట్ చేయడం కూడా అవ్వదు. ఓకే, దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్. అండ్ ఈరోజు మనం వీడియోలో మనం ఏమి డిస్కస్ చేసుకున్నాము అంటే జస్ట్ మనం పైథాన్లో వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలి అండ్ ఎలా యూజ్ చేయాలి అండ్ వాటిని రీడిక్లేర్ ఎలా చేయాలి అండ్ పైథాన్లో ఒక వేరియబుల్స్ని ఎలా కంకాటినేట్ చేయాలి అండ్ లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్కి బేసిక్ డిఫరెన్స్ ఏంటి అండ్ విత్ డెప్త్లో ఒక కోడ్ ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం అండ్ వేరియబుల్ని ఎలా డిలీట్ చేయాలో కూడా చెప్పుకున్నాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అనమాట. సో ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకు కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ మీరు ఒకవేళ మా డిస్కార్డ్ సర్వర్ని జాయిన్ అయితే మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మీకున్న డౌట్స్ అన్నీ అక్కడ మీరు పోస్ట్ చేయొచ్చు, అందరూ చాలామంది అయితే హెల్ప్ చేస్తారు మీకు. సో మీకైతే కొద్దిగా ఈజీగా చాలా ఫాస్ట్గా అర్థమవుతుంది. ఏమైనా సరే చిన్న డౌట్స్ ఉన్నా సరే ఈజీగా అడగచ్చు, ఎవ్వరు ఏమనుకోరు. ఓకే, అందరూ తెలుగు వాళ్ళే కాబట్టి. సో that's it for this video, and don't forget to subscribe to my channel and don't forget to share to your friends. Thank you.